రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జయరాం గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు మన లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రెన్యూ సంస్థ సిఎండి గారు సుమంత్ సిన్హా గారికి, అట్లనే మన జిల్లా కలెక్టర్ గారు అయిన వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మెహదా గారికి, అదేవిధంగా మన నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి, ఈ ప్రాంత నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, అధికారులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా దాదాపు ఇవాళ మన ప్రాంతంలో దాదాపు 22,000 కోట్ల పెట్టుబడితోటి సోలారు, విండే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అన్నమాట. అది దావోస్లో మన నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి ఈ పెట్టుబడిని తీసుకురావాలి, ఇక్కడున్న స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన కావాలి, రైతాంగానికి మంచి కౌలు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 7-8 మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే అక్కడ నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తా ఉన్నాను. ఆ రోజు అయిన ఈ ప్రయాణం మీ అందరికీ తెలియంది కాదు. మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 7,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తుని, విండుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం. రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టాను, నేను రాయలసీమ వాసిని అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఒక్క మెగావాట్ కూడా తీసుకురాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విండుకు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇవాళ ఉద్యోగం ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల అవకాశం కల్పించాలి, ఈ ప్రాంతం మంచి ప్రదేశం, చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందాక చూసి ఉంటారు మీరు, ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు. దాదాపు 500 గిగావాట్లు మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 100 గిగావాట్ల పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాంతం అనువైన ప్రదేశం, ఆ ప్రాంతాల్లో తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ పాటికే ఇప్పుడు రెన్యూ ఎనర్జీ వాళ్ళు